హలో ఫ్రెండ్స్, ఈ సంక్రాంతికి మెయిన్గా 5 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఈ 5 మూవీస్ నేను చూడడం జరిగింది. రివ్యూస్ కూడా ఆల్రెడీ మన ఛానల్ పోస్ట్ చేశాను. సో ఈ సంక్రాంతికి విన్నర్ ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఈ రివ్యూని కంప్లీట్గా చూడండి. హలో, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రశాంత్ ఎక్స్ టీవీ ఫర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. సో ఫస్ట్గా రిలీజ్ అయిన మూవీ రాజా సాబ్. తర్వాత మన శంకర్ ప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు, అనగానగా ఒక రాజు, దానికంటే ముందు భర్త మహాశైలకు విజ్ఞప్తి, ఫైనల్గా నారి నారి నడుమ మురారి. ఈ 5 మూవీస్ రిలీజ్ అయ్యాయి. సో ఇందులో ఒక సినిమా ప్రేక్షకుడిగా, ఒక సినిమా పిచ్చోడిగా నేను ఇచ్చే ఫస్ట్ ర్యాంక్ దేనికంటే మన శంకర్ ప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు ఈ మూవీకి ఫస్ట్ ర్యాంక్ ఇస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కామెడీ చాలా బాగుంది, అలాగే లవ్ ట్రాక్ సుందరి నీవే నేనంట చూడనా నీలో నన్నంట, అలాంటి సాంగ్స్, లవ్ ట్రాక్ సాంగ్స్ బాగున్నాయి. అలాగే మిగతా సాంగ్స్ మీసాల పిల్ల కానీ, అలాగే చాలా సాంగ్స్ చాలా బాగున్నాయి. హుక్ స్టెప్ కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్, కామెడీ చాలా బాగుంది, డ్యాన్స్ బాగుంది, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి గారు నడిచిన సీన్స్ చాలా బాగున్నాయి. సెకండ్ ప్లేస్ విషయానికి వస్తే అనగానొక రాజు యాక్టెడ్ బై నవీన్ పోలిశెట్టి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా జాతిరత్న అలాగే ఇలారియస్గా మనం నమ్ముకోవచ్చు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో వచ్చే కామెడీ సీన్ అయితే 10 నిమిషాలు నాన్ స్టాప్గా నమ్ముకోవచ్చు. సినిమా చాలా బాగుంది. అలాగే మీనాక్షి చౌదరి చాలా అందంగా, అమాయకంగా అక్కడక్కడ అందాలు చూపిస్తూ చాలా అద్భుతంగా నటించింది. ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అనగానొక రాజు. ఇంకా థర్డ్ ప్లేస్ విషయానికి వస్తే నారి నారి నడుమ మురారి యాక్టెడ్ బై శర్వానంద్, సంయుక్త మీనన్, అలాగే సాక్షి వైద్య. సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఒకప్పుడు మనం చూసాం నారిన నడుమ మురారి యాక్టెడ్ బై బాలకృష్ణ. అలాగే ఈ 2020 నుంచి నారిన నడుమ మురారి అంటే మనకు శర్వానంద్ గారు కూడా గుర్తొస్తారు. అంత బాగా నటించారు. మెయిన్గా ఇందులో శర్వానంద్, అలాగే శర్వానంద్ తండ్రిగా నటించిన నరేష్ అయితే అద్భుతం. ఇది నరేష్ వన్ మ్యాన్ షో అనవచ్చు. తన పర్సనల్ లైఫ్కి, ప్రొఫెషనల్ లైఫ్కి తగ్గ సినిమా ఇది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నరేష్ చేసే కామెడీ అయితే సూపర్. తనకిచ్చిన రోల్, తనకిచ్చిన క్యారెక్టర్ని 100% న్యాయం చేశాడు. ఇంకా మిగతా కమెడియన్స్ అందరూ కూడా చాలా బాగా నడిచారు ఈ సినిమాలో. ఇంకా ఫోర్త్ ప్లేస్ విషయానికి వస్తే రాజా సాబ్ యాక్టెడ్ బై ప్రభాస్. 3 హీరోయిన్లతో కలిసి ఈ పండగకి మనకు ఫస్ట్ వచ్చింది రాజా సాబ్ మూవీ. అయితే ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్గా, చాలా బాగుంది, కామెడీగా, ప్రభాస్ లుక్స్, స్టైల్ అన్నీ బాగున్నాయి. సెకండ్ హాఫ్లో స్టోరీలో తడబడ్డాడు డైరెక్టర్ మారుతి. క్లైమాక్స్ అబ్రప్ట్గా ఎండ్ అయ్యింది. అలాగే ఇంకా కొన్ని సన్నివేశాలు కానీ ఉండి, ఇంకా క్లైమాక్స్ కానీ కరెక్ట్గా తీసుకుంటే సినిమా మంచి రేంజ్లో ఉండేదే. సో దిస్ ద ఫోర్త్ మూవీ. ఇంకా ఫిఫ్త్ మూవీ విషయానికి వస్తే భర్త మహాశైలకు విజ్ఞప్తి యాక్టెడ్ బై రవితేజ గారు. సో ఇద్దరు హీరోలతో కలిసి చక్కగా నటించారు. ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్గా, ఫన్గా చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్కి వస్తే స్టోరీ అంతా అక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది. మనం డింపుల్ ఆరతిని చూస్తూ సినిమాలు కూర్చోవచ్చు, కాకపోతే స్టోరీ అంత డెప్త్ లేదు. క్లైమాక్స్ కూడా అబ్రప్ట్గా అంత కన్విన్స్గా ఎండ్ కాలేదు. సో ఈ 5 మూవీస్ నేను ఈ సంక్రాంతి చూడడం జరిగింది. ఒకవేళ మీరు చూస్తే మీరు ఇచ్చే ఆర్డర్ ఏంది, మీరు ఇచ్చే ర్యాంక్స్ ఏంది? నేనైతే ఫస్ట్ ర్యాంక్ మన శంకర్ ప్రసాద్ పండగకి వస్తున్నారు ఇస్తున్నాను. ఎందుకంటే కమర్షియల్ ఎలిమెంట్స్, డ్యాన్స్, యాక్షన్, కామెడీ అన్నీ ఉన్నాయి. సెకండ్ అనగానొక ఒక రాజు యాక్టెడ్ బై నవీన్ పోలిశెట్టి. ఎందుకంటే ఇందులో కూడా చాలా ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఒక యాక్షన్ సీన్ మాత్రమే, మిగతా సాంగ్స్ కూడా బాగున్నాయి. థర్డ్ నారి నారి నడుమ మురారి. ఇది కూడా చాలా బాగుంది. ఒక యాక్షన్ సీన్, అలాగే మిగతా కామెడీ, ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్. అలాగే ఫోర్త్ మూవీ రాజా సాబ్, ఫిఫ్త్ మూవీ భర్త మహాశైల విజ్ఞప్తి. దిస్ ద ఆర్డర్. ఈ 5 మూవీస్. ఫస్ట్ 3 మూవీస్ అయితే ఫ్యామిలీతో ప్రతి ఒక్కరి సంక్రాంతికి చూడొచ్చు. ఇంకా ఈ పండగకి ఎవరైనా బిజీగా ఉండి చూడకపోతే ఫస్ట్ 3 మూవీస్ ఫ్యామిలీతో కలిసి మీరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలతో కలిసి కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఫోర్త్ మూవీ రాజా సాబ్, మనం అందులో అంతగా దెయ్యాలకు సంబంధించిన సీన్స్ ఎక్కువ లేవు, కాదు సైకలాజికల్ థ్రిల్లర్, ఇది కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం. ఫిఫ్త్ మూవీ భర్త మహాశైల విజ్ఞప్తి. ఖచ్చితంగా ఒకసారి పెళ్ళైన ప్రతి భర్త మహాశైల విజ్ఞప్తి చూడొచ్చు. ఈ 5 మూవీస్ సంక్రాంతికి రిలీజ్ అయ్యి, కానీ సంక్రాంతి విన్నర్ మాత్రం మన శంకర్ ప్రసాద్ గారు పండక్కి వస్తారు, మన మెగాస్టార్, గాడ్ ఫాదర్.